Hello friends, welcome to VMR Logics YouTube channel. In me Rohit Sharma. So let us quickly start 7th and 8th November 2022 కరెంట్ అఫైర్స్. ఈ 2 రోజులకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా అండి? సో ఫస్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే ఏంటంటే ఇవాల్టి మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే పిఎఫ్ పై ఇచ్చేటటువంటి వడ్డీని 8.5%గా మార్చింది మన యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ. ఎవరైతే ఎంప్లాయీస్, దీన్నే మనం ఈపీఎఫ్ఓ అని కూడా అంటాం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. భారతదేశంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఎఫ్ ఖాతాలు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు. ఆ ప్రావిడెంట్ ఫండ్లో వీళ్ళ కంట్రిబ్యూషన్ కొంత, అదేవిధంగా సంస్థ కంట్రిబ్యూషన్ కొంత కలిపి వాళ్ళు ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అయినప్పుడు లేదా ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసినప్పుడు పిఎఫ్ మొత్తం సింగిల్ టైం సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ఆ పిఎఫ్ని బేస్ చేసుకొని ఆ ప్రావిడెంట్ ఫండ్ ఉన్న నిల్వల్ని బట్టి ప్రైవేట్ ఉద్యోగులు కొంతమందికి కొంత నెలవారీ పెన్షన్ రూపంలో కూడా కొంత డబ్బు అనేది అందడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం అంటే 2021 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి మనకి 2021 మార్చ్ నుంచి 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చ్ 31 దాకా ఈ మొత్తం టైంని మనం ఏమంటాం ఫైనాన్షియల్ ఇయర్ 2021. మరి ఈ 2021 ఫైనాన్షియల్ ఇయర్కి గాను ఇక్కడ మనకి ఏమైంది, మొత్తం ఇంట్రెస్ట్ అనేది 8.5%గా ఇక్కడ డిసైడ్ అవడం అనేది జరిగింది. ఇక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈపీఎఫ్ఓ అనేటటువంటి సంస్థ మనకి దేని ద్వారా పనిచేస్తుంది? ఈపీఎఫ్ఓ అనే సంస్థ అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఏమైంది అంటే ఈ మినిస్ట్రీ అండర్లోనే వీళ్ళ రూల్స్కి అనుగుణంగా మనకి ఈపీఎఫ్ఓ అనేటటువంటి సంస్థ పనిచేయడం అనేది మనకి జరుగుతుంది. మరి ఈ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ప్రస్తుతం మనకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే భూపేంద్ర యాదవ్. భూపేందర్ యాదవ్. సో భూపేందర్ యాదవ్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా ప్రస్తుతం పిఎఫ్ ఎంత శాతానికి కేంద్ర ప్రభుత్వం ఎంత వడ్డీని ఇద్దామని ఒప్పుకుంది అంటే 8.5% పిఎఫ్ పై వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున మీరు మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళినప్పుడు మీకు కూడా ప్రతి నెల పిఎఫ్ అనేది కట్ అవుతుంది. అదే అమౌంట్ అనేది గవర్నమెంట్ కూడా యాడ్ చేస్తుంది. అలాగే గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైతే మీకు ఎంప్లాయర్ ఉన్నారో అంటే మీకు ఎవరైతే ఉద్యోగం ఇచ్చినటువంటి సంస్థ ఉందో ఆ సంస్థ వాళ్ళు ఈక్వల్ అమౌంట్ దానికి వేస్తారు. ఇవన్నీ కూడా డబ్బులు ఈపీఎఫ్ఓలో ఉంటాయి. అలాగే దీనిపై ప్రభుత్వం 8.5% వడ్డీ అనేది ఇస్తుంది. ఇక పాలిటీ పరంగా చూసుకుంటే పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఈ ఫండ్స్ ఉంటాయి. మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ అని 3 రకాల ఫండ్స్ ఉంటే అందులో పబ్లిక్ అకౌంట్స్లో ఈ యొక్క ఈపీఎఫ్ఓకి సంబంధించిన నిధులన్నీ కూడా అంటే మనం పిఎఫ్ ఏదైతే మనం డిపాజిట్ చేసుకుంటామో ఆ అమౌంట్ అంతా కూడా అందులోనే ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి చూస్తే COP26 ఇటీవల మనం గత వారం 10 రోజులుగా దాదాపు ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తున్నాం. ఇందులో ఈ COP26 సిపిఓ అని పడింది, సారీ COP26 ఇది ఎక్కడ జరిగింది? గ్లాస్గో. గ్లాస్గో ఎక్కడుంది? స్కాట్లాండ్. స్కాట్లాండ్ ఎక్కడుంది? యూకే, యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్లోని ఒక రాజ్యం మనకి స్కాట్లాండ్. 31/10/2021 నుంచి 12/11/2021 దాకా అంటే మనకి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12వ తారీఖు దాకా ఈ COP26 అనేది యూకే హోస్ట్ చేస్తూ ఉంటే దీనికి మరి పార్ట్నర్గా ఉన్నటువంటి దేశం ఏది అంటే ఇటలీ.
అంటే నిర్వహించడానికి యూకేకి సహాయకంగా వ్యవహరిస్తున్నటువంటి దేశం ఏది అంటే ఇటలీ. ఇక ఇందులో భారత్కి సంబంధించి కొన్ని అతి ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిలో మొట్టమొదటి అంశం నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. 2070 నాటికి మనం భారతదేశం నుంచి వచ్చే కర్బన ఉద్గారాలు సున్నా అంటే ఉద్గారాలు సున్నాబో మనం బయటికి విడుదల చేసే కర్బన ఉద్గారాల కంటే మన దేశంలో ఉండే మొక్కలు లేదా చెట్లు ఇతరత్ర వాటి వల్ల మనం లోపలికి తీసుకొని వాడుకునేటటువంటి కర్బన ఉద్గారాలు ఎక్కువ ఉంటాయి. లేదంటే మన దేశం నుంచి పొల్యూషన్ అనేది ఉండదు. అంటే ఎంత పొల్యూట్ అవుతుందో అంత మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకునే ఏర్పాటు అనేది ఉంటుంది. నెట్గా జీరో పొల్యూషన్, జీరో ఎమిషన్స్, జీరో పొల్యూషన్ అనే కంటే జీరో ఎమిషన్స్ అంటే మన దేశం నుంచి ఎన్ని ఉద్గారాలు బయటికి విడుదల చేయబడతాయో అన్నిటినీ తిరిగి అబ్జార్బ్ చేసుకునేలా భారతదేశంలో హరిత విప్లవం వంటిది ఒకటి. మరొకటి కాకపోతే ఈసారి ఎందులో మొత్తం ఎఫారెస్టేషన్ అంటే అటవీ ప్రాంత అభివృద్ధి కొరకు అనేక రకాల నూతన ఇనిషియేటివ్స్ లేదా ఆవిష్కరణలు తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ ఏం చేయబోతున్నాము అంటే నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అనేటటువంటిది సాధించడం కోసం మనం దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. ఇక నెక్స్ట్ రెండోది 500 గిగావాట్లు మనకి నాన్ ఫాజిల్ ఎనర్జీ అంటే ఏదైతే పెట్రోలియం ఉత్పత్తుల నుంచి మనం వాడుతున్నటువంటి కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, లేదా గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు, అదేవిధంగా డీజిల్ ఆధారిత పవర్ ప్లాంట్లు, పెట్రోలియం ఇటువంటివన్నిటినీ ఉపయోగించి ఏదైతే మనం ప్రస్తుతం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నామో దాన్ని రిప్లేస్ చేయడానికి 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఎనర్జీ ఎప్పటికీ 2030 నాటికి. నాన్ ఫాజిల్ అంటే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, అదేవిధంగా న్యూక్లియర్ పవర్. అయితే న్యూక్లియర్ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు, ఎందుకంటే న్యూక్లియర్ పవర్ లేదా అణు ఇంధనంలో కూడా మనకి కొన్ని రకాలైనటువంటి పొల్యూటెంట్స్ బయటకు వస్తాయి. కాబట్టి న్యూక్లియర్ నాన్ ఫాజిల్ కానీ దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక మేజర్ సోలార్, విండ్, హైడ్రో, సోలార్, విండ్. ఇవే కాకుండా మనం ఇటీవలే లదాఖ్లో ఒక నూతన రకమైన లదాఖ్ మరియు హిమాచల్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారి జియో థర్మల్ పవర్ కూడా పెట్టబోతున్నారు అని మనం చదువుకున్నాం. సో హైడ్రో, సోలార్, జియో థర్మల్ అలాగే విండ్ ఈ నాలుగిటి మీద కూడా మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టి 500 గిగావాట్లు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది 2030 నాటికి. ఇక మూడోది 1 బిలియన్ టన్నులు అంటే ప్రస్తుతం మన దేశం నుంచి విడుదలవుతున్నటువంటి ఉద్గారాలలో 1 బిలియన్ టన్నులు తగ్గాలి ఎప్పటికీ 2021 నుంచి 2030 మధ్య. అంటే ఇవాల్టి నుంచి 2030 పూర్తయ్యే నాటికి ప్రస్తుతం భారతదేశం నుంచి ఏ స్థాయిలో ఉద్గారాలు విడుదల చేయడం జరుగుతుంది లేదా భారత్ ఇంత లెవెల్లో మనకి ఉద్గారాలను విడుదల చేస్తుంది అని ఏదైతే ఉందో దాంట్లో 1 బిలియన్ టన్నుల్ని తగ్గించాలి, పూర్తిగా 1 బిలియన్ టన్నుల్ని తగ్గించాలి అనేటటువంటిది మరొక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా భారత ఎకానమీపై కార్బన్ ఇంటెన్సిటీ అంటే పొల్యూషన్ బేస్డ్ ప్రొడక్షన్ ఏదైతే ప్రస్తుతం మనకి ఉత్పత్తి జరుగుతుందో అందులో కార్బన ఉద్గారాలు ఏవైతే విడుదలవుతున్నాయో దీన్ని 45% కంటే తగ్గించాలి. ప్రస్తుతం ఉన్న దాంట్లో 45% తగ్గించాలి ఎప్పటికీ 2030 నాటికి. అంటే మన భారతదేశ యొక్క ఎకానమీలో కార్బన్ పొల్యూషన్ బేస్డ్ ఎకానమీని 45% కంటే తగ్గించాలి 2030 నాటికి అనేటటువంటిది మనకి మరొక ముఖ్యమైన పాయింట్. అదేవిధంగా 5వ పాయింట్ 50% ఎనర్జీ ఫ్రమ్ రెన్యూబుల్ ఎనర్జీ లేదా పునరుత్పాదక ఇంధనం. అంటే మన దేశంలో ప్రస్తుతం
ఏదైతే మనం కరెంటు ఉత్పత్తి చేస్తున్నామో దాంట్లో 50% భవిష్యత్తులో కేవలం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి మనం ప్రొడ్యూస్ చేయాలి అనేటటువంటిది ఇది కూడా 2030 నాటికి. అంటే మనం గోల్స్ అన్నీ కూడా 2030 నాటికే పెట్టుకున్నాం. కేవలం నెట్ జీరో ఎమిషన్స్ మాత్రమే 2070 నాటికి పెట్టడం జరిగింది. మిగతా అన్నీ కూడా 2030 నాటికే మనం గోల్స్ కింద పెట్టుకోవడం జరిగింది. ఇక ఈ సమావేశంలో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. నవంబర్ 1వ తారీఖున ఆయన COP26ని ఉద్దేశించి అడ్రస్ చేయడం కూడా జరిగింది. అంటే ఉద్దేశించి ప్రసంగించడం కూడా జరిగింది. అలాగే ఆయన $1 ట్రిలియన్ అభివృద్ధి చెందిన ధనిక దేశాలు ఈ క్లైమేట్ చేంజ్ని నిరోధించడం కోసం ఖర్చు చేయాలి అని ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ధనిక దేశాలే ఆదుకోకపోతే పేద దేశాలు ఏమీ చేయలేవు అనేటటువంటి ఉద్దేశంలో ఆయన ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరో ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్. ఈ UNDP వాళ్ళు ఒక నూతన సూచీని లేదా ఒక నూతన రిపోర్టును విడుదల చేశారు. ఒక నివేదిక. ఏంటా నివేదిక అంటే ద స్టేట్ ఆఫ్ క్లైమేట్ అంబిషన్ 2021. ద స్టేట్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ 2021 అనేటటువంటి పేరు గల ఈ నివేదికని ఎవరు తయారు చేశారు అంటే UNDP. ఈ నివేదిక ప్రకారం ఏంటి అంటే అన్నిటికంటే పేద దేశాలు ఏవైతే అత్యంత పేదరికంతో ఉన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాలే అన్నిటికంటే గొప్పగా దాదాపు 93% LDCలు. LDC అంటే తక్కువ అభివృద్ధి చెందిన దేశము, లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అని పిలుస్తాం. ఈ తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపుగా 93% దేశాలు ఏంటి అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రకృతి పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. ఇదే మనం చూసినట్లయితే కేవలం G20 దేశాలకి సంబంధించి 3 దేశాలు మాత్రమే వాళ్ళు ఏవైతే ఇంతకు ముందు మాటలు చెప్పి కొన్ని ప్రామిసెస్ చేశారో, కొన్ని రకాలైనటువంటి ప్రకటనలు చేశారో వాటికి కట్టుబడి ఉన్న దేశాలు కేవలం 3 అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇందులో మనకు అర్థమవుతుంది ఏంటి, బాగా డబ్బులున్న దేశాలన్నీ కూడా డబ్బుల మీద ఫోకస్ చేసి పర్యావరణానికి విపరీతమైన హానిని కలిగిస్తూ ఉంటే పేద దేశాలు చిన్న చిన్న దేశాలన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం తమ శక్తికి పైగా కృషి చేస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో యుఎస్, చైనా, ఇండియా దాదాపు ప్రపంచంలో 40% ఉద్గారాలు ఈ 3 దేశాల నుంచి మాత్రమే వస్తున్నాయి. అందులో ప్రపంచంలో దాదాపు 15% కాలుష్యం అనేది కేవలం అమెరికా నుంచి మాత్రమే జరుగుతూ ఉంటే తర్వాత చైనా, ఆ తరువాత ఇండియా, ఇలా ఈ 3 దేశాలు కూడా కార్బన ఉద్గారాల్లో చాలా ఎక్కువగా నిలిచున్నాయి. కానీ భారత్ కొంతవరకు పనిచేస్తోంది. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్, అంతర్జాతీయ సౌర కూటమితో పాటు అనేక రకాలైనటువంటి నూతన ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరుగుతోంది. కానీ అవన్నీ ఇంకా సరిపోవట్లేదు. దీంతో పాటు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ముఖ్యమైన ధనిక దేశాలు ఏవి కూడా పర్యావరణాన్ని కాపాడడం కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి అస్సలు రెడీగా లేవు అనే విషయం కూడా ఇక్కడ మనకి చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఇంకా నెక్స్ట్ UNSC అంటే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి వాళ్ళు ఒక కొత్త తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఏంటా తీర్మానం? ప్రొటెక్టింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్. అంటే ప్రపంచంలో వేరే వేరే ప్రదేశాల నుంచి జరుగుతున్న సంఘర్షణల నుంచి విద్యను రక్షించడం. ఇప్పుడు ఉదాహరణకి మనం తాలిబాన్ ఇష్యూని తీసుకుందాం. ఎప్పుడైతే తాలిబాన్లు ఆక్రమించుకోవడం మొదలు పెట్టారో
అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎవరు? మహిళలు. అదేవిధంగా మహిళల విద్య లేదా బాలికల యొక్క విద్య. దానివల్ల విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనేది ఎంత వెనకబడిపోతుంది? మహిళా సాధికారత అనేది మరింత వెనక్కి వెళ్ళిపోతుందా లేదా? ఎందుకంటే తమ కాళ్ళ మీద తాము నిలబడేలా మహిళలకి కనీస విద్య కూడా అందుబాటులోకి లేకుండా తాలిబాన్లు అత్యంత దారుణమైనటువంటి చట్టాల్ని ప్రస్తుతం అమల్లో పెట్టడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటికి రావాలి మహిళలు అంటే ఎటువంటి అంతర్జాతీయ పరిణామాలు ఎదురైనప్పటికీ, ఏ దేశాల మధ్యలో ఎన్ని రకాల గొడవలు ఉన్నప్పటికీ ఇక్కడ విద్యను మాత్రం రక్షించాలి. ఎట్టి పరిస్థితులలో విద్యకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు. స్కూళ్ళు కావచ్చు, కళాశాలలు కావచ్చు, మరే ఇతరత్ర విద్యా సంబంధమైనటువంటి యూనివర్సిటీలు కావచ్చు, వీటిని డ్యామేజ్ చేయకూడదు. వీటిపై దాడులు చేయకుండా వీటిని పరిరక్షించుకుంటూ అంతర్జాతీయంగా మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఎటువంటి గొడవలు దేశాల మధ్యలో జరిగినా సరే దయచేసి యూనివర్సిటీలు, స్కూళ్ళు, కాలేజీలు ఇటువంటి వాటిని ధ్వంసం చేయొద్దు. వాటిపై బాంబు దాడులు చేయొద్దు. వాటిని పరిరక్షించుకుందాం ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి అని ఐరాస భద్రతా మండలి ఇక్కడ పిలుపునివ్వడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనం ఒక్కసారి దీని తరువాత ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే పర్వతారోహకురాలు అయినటువంటి ప్రియాంక మోహితే ఎవరిమే? పర్వతారోహకురాలు మహిళ ప్రియాంక మోహితే. ఆమెకి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డును ఇవ్వడం జరుగుతోంది. ఈ టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు అనేది మనకి అర్జున అవార్డుతో సమానం. అర్జున అవార్డుతో సమానమైనది టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు. అంటే ఎవరైతే సాహసాలు చేస్తారో, పర్వతారోహకులు కావచ్చు, లేదంటే ఆకాశంలో ఏవైనా సాహసాలు, లేదంటే నీటి లోపల సాహసాలు చేసే వాళ్ళందరికీ ఈ టెన్జింగ్ నార్గే జాతీయ పురస్కారం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈమె అన్నపూర్ణ అనేటటువంటి ఒక శిఖరాన్ని, హిమాలయ పర్వతాన్ని అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ. భారతీయ మహిళలలో మొట్టమొదటిసారి అన్నపూర్ణ అనేటటువంటి శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళ. ఇది అంతర్జాతీయంగా 10వ అత్యంత ఎత్తైన శిఖరం. ప్రపంచంలో 10వ అత్యంత ఎత్తైన శిఖరం అయినటువంటి అన్నపూర్ణ శిఖరాన్ని మరి అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా ఎవరు రికార్డులలో నిలిచారు, ఎవరు రికార్డు స్థాపించారు అంటే ప్రియాంక మోహితే. అదేవిధంగా ఆమెకి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం కూడా మనకి వార్తల్లో నిలిచింది. అదేంటి అంటే మౌంట్ ఎవరెస్ట్ మరియు మౌంట్ మకాలు. ఎవరెస్ట్ మరియు మౌంట్ మకాలు ఈ రెండు కూడా అధిరోహించినటువంటి మహిళల్లో అత్యంత ప్రముఖమైన మహిళ ఎవరు అంటే మనకి ప్రియాంక మోహితే. అదేవిధంగా టెన్జింగ్ నార్గే అవార్డు, ఎందుకంటే అందరికీ తెలుసు సాధారణంగా టెన్జింగ్ నార్గే అనేటటువంటి పేరు దేనికి ఫేమస్? ఎవరెస్ట్ని అధిరోహించిన మొట్టమొదటి మనిషిగా, మొట్టమొదటి మానవుడిగా, ఎవరెస్ట్ అధిరోహించిన మొట్టమొదటి మానవుడిగా మనకి టెన్జింగ్ నార్గే, షర్పా టెన్జింగ్ నార్గే అతని మొత్తం పేరు. ఆయన వార్తల్లో అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి. అలాగే ప్రస్తుతం మరి అన్నపూర్ణ పర్వతాన్ని మొట్టమొదటిసారి ఎక్కిన మహిళగా రికార్డులు స్థాపించినటువంటి మహిళ ఎవరు? ప్రియాంక మోహితే. ఆమె ప్రథమ స్థానంలో నిలవడం అనేది జరిగింది. ఇక పర్వతారోహణకి సంబంధించి 2018లో శివాంగి పాఠక్ అనేటటువంటి మహిళ కేవలం 18 సంవత్సరాలకే ఎవరెస్ట్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలుగా, ఎవరెస్ట్ అధిరోహించినటువంటి అతిపిన్న వయస్కురాలుగా ఈమె రికార్డులు స్థాపించడం జరిగింది. కాబట్టి మనకి వీళ్ళిద్దరి పేర్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు శివాంగి పాఠక్, మరొకళ్ళు ఈ పురస్కారం లభించినటువంటి ప్రియాంక మోహితే. ఇక
ఈ పురస్కారాలు అనేవి జాతీయ క్రీడా పురస్కారాలతో పాటు అదే వేడుకలో వీళ్ళకి పంపించడం లేదా అందజేయడం అనేటటువంటిది జరుగుతుంది అనే విషయం కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఈ సంవత్సరం అత్యున్నత పదంగా వ్యాక్స్ అనే పదం మనకి ఎంపిక అవ్వడం జరిగింది. ఈ వ్యాక్స్ అనేది ఒక లాటిన్ పదం. లాటిన్లో వక్క అనే పదం నుంచి వ్యాక్స్ అనే పదం పుట్టుకొచ్చింది. వక్క అంటే అర్థం ఏమిటి అంటే ఆవు. కాబట్టి అత్యంత ముఖ్యమైన పదంగా దీన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ పదానికి సంబంధిత ఉపయోగం అనేది వ్యాక్సినేట్ అనే పదం 32 రెట్లు పెరిగింది వాడకం. 34 రెట్లు పెరిగింది దీని వాడకం. అదేవిధంగా వ్యాక్సినేషన్ అనేటటువంటి పదం యొక్క వాడకం 18 రెట్లు పెరిగింది. అంటే అంతర్జాతీయంగా ఈ పదాలన్నీ కూడా వాటి యొక్క వాడుక బహుళ రెట్లు పెరగడం వల్ల ఏంటి అంటే ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం తాము ప్రచురించేటటువంటి వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021గా వ్యాక్స్ అనే పదాన్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో సింపుల్గా మనకి ఎగ్జామ్లో 2021 సంవత్సరానికి గాను ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఈ సంవత్సరపు పదంగా ఏ పదాన్ని ప్రకటించడం జరిగింది అంటే వ్యాక్స్, VAX వ్యాక్స్. వ్యాక్స్ అనేది ఏ భాషకి చెందినటువంటి జన్యువు నుంచి వచ్చింది? లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి వక్క అనే పదం నుంచి ఉద్భవించింది. వక్క అనే పదానికి అర్థం ఏమిటి? ఆవు. ఆవు అనేటటువంటి అర్థం ఉంది. ఇక గత సంవత్సరం 2020కి గాను ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ వాళ్ళు కోవిడ్ సంబంధిత పదాలన్నిటికీ కలిపి అంటే ఏవైతే కోవిడ్ పదంతో అనుసంధానమై ఉన్నటువంటి పదాలు ఉన్నాయో COVID-19, ఎన్కోవిడ్ ఇటువంటి వాటన్నిటికీ కలిపి కోవిడ్తో అనుసంధానమైన పదాలకి ఆక్స్ఫోర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020 డిక్లేర్ చేయడం జరిగింది. ఇక దీనితో పాటు 2020 సంవత్సరానికి కొలిన్స్ అనే మరొక అత్యంత ప్రతిష్టాత్మక డిక్షనరీ ఆక్స్ఫోర్డ్ తర్వాత ఈ కొలిన్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా లాక్డౌన్ అనే పదాన్ని వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో కొలిన్స్ వాళ్ళు లాక్డౌన్ అనే పదాన్ని ప్రకటించడం జరిగింది. ఆక్స్ఫోర్డ్ వాళ్ళు గత సంవత్సరం కోవిడ్ సంబంధిత పదాలు, ఈ సంవత్సరం వ్యాక్స్ అనే పదాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో వచ్చేటటువంటి ప్రశ్న. సో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఓటీపీసీలో IL&FSకి ఉన్నటువంటి 26% వాటాను గెయిల్ స్వాధీనం చేసుకోవడానికి NCLT ఆమోదం తెలిపింది. ఇక్కడ మనకి కొన్ని ముఖ్యమైన పదాలు మనం చూడాలి. ఏంటి? ఫస్ట్ ఓటీపీసీ అంటే ఏంటి, ఆ తర్వాత IL&FS అంటే ఏంటి. ఈ IL&FS అనేటటువంటిది దివాలా తీసిన ఒక పెట్టుబడుల సంస్థ. ఇక వీటి తర్వాత మనకి నెక్స్ట్ గెయిల్, ఇక నాలుగోది NCLT. NCLT అంటే మనం ఇటీవల చెప్పుకున్నాం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. అంటే దివాలా తీసిన కంపెనీలు లేదా కంపెనీలకు సంబంధించినటువంటి టేక్ ఓవర్స్ లేదా ఇతరత్ర ఉన్నటువంటి అన్నీ కూడా ఇందులో మనకి తెలియచేయడం అనేది జరుగుతుంది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో. ఇక గెయిల్ అనేది మనకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇదొక మహారత్న కంపెనీ. ఇదొక మహారత్న కంపెనీ. గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇక IL&FS అనేటటువంటి సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది దివాలా తీసినటువంటి ఒక అతిపెద్ద పెట్టుబడుల సంస్థ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనేటటువంటి ఈ సంస్థకి 26% వాటా ఉంది. ఎందులో? ONGC వాళ్ళ త్రిపుర పవర్ కార్పొరేషన్ అనేటటువంటి అనుబంధ సంస్థలో. ONGCకి సంబంధించిన త్రిపుర పవర్ కార్పొరేషన్ లేదా త్రిపుర పవర్ కంపెనీ OTPC అని పిలుస్తూ ఉంటారు. ఈ ONGC యొక్క త్రిపుర పవర్ కంపెనీలో 26% వాటా కలిగిన IL&FS దివాలా తీసింది. ఆ 26%ని ప్రస్తుతం మేము కొనుక్కుంటాం అని గెయిల్ ముందుకు వస్తే అందుకు కంపెనీ లా ట్రిబ్యునల్ అంగీకారం తెలిపింది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ONGC త్రిపుర పవర్ కంపెనీ అయిన OTPCలో
దివాలా తీసిన IL&FSకి ఉన్నటువంటి 26% గెయిల్ సంస్థ కొనుక్కోవడానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుమతిని ఇచ్చింది. ఆ సంస్థకి అనుమతి లభించింది అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటే సరిపోతుంది. ఇక ఆ తరువాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి చూస్తే ఆస్ట్రేలియా 2024 నాటికి చంద్రుడిపైకి ఒక రోవర్ని పంపాలి అనుకుంటోంది. దేని గురించి? నీటిని శోధించడానికి, నీటిని అన్వేషించడానికి. ఈ నీరు మనకి చంద్రుడి పైన నీరు ఉంటే దానివల్ల మనిషి యొక్క కాలనీ అక్కడికి వెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఐస్పేస్ అనేటటువంటి సంస్థ 10 కిలోల రోవర్ను తయారు చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇక ఈ ఐస్పేస్ అనేటటువంటిది అకూటో అనేటటువంటి ల్యాండర్ ద్వారా ప్రయోగించబోతున్నారు. అకూటో అనేటటువంటిది ఈ ఐస్పేస్ అనే సంస్థ తయారు చేసే రోవర్ని అక్కడ కిందకి తీసుకెళ్లి దింపుతుంది. అంటే మనకి రాకెట్ చంద్రుడి కక్ష వరకు వెళ్తే అక్కడి నుంచి ల్యాండర్ అనేటటువంటిది అక్కడ దించుతుంది చంద్రుడి ఉపరితలంపై. దిగిన తర్వాత చంద్రుడి ఉపరితలంపై వెళ్ళేటటువంటి నౌకగా దేనికి పేరుంటుంది అంటే ఆ రోవర్కి పేరుంటుంది. సో ల్యాండర్ అంటే దీని పని కేవలం రాకెట్ నుంచి కక్ష ద్వారా ఆ చంద్రుడి యొక్క వాతావరణం లోపటి నుంచి చంద్రుడి యొక్క ఉపరితలంపై మిగిలిన సామాగ్రిని దించడం. అంటే ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది జపాన్ చెందినటువంటి అకూటో అనేటటువంటి ల్యాండర్తో వీళ్ళు టైఅప్ పెట్టుకొని ఇలా చేయబోతున్నారు. ఇక నీటి అన్వేషణే అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. ఎందుకంటే మ్యాన్డ్ మిషన్ ఫర్ మూన్ మళ్ళీ చంద్రుడిపై మనిషి యొక్క ఆవారం లేదా స్థావరం పెట్టుకోవాలి అంటే అందుకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటి? నీరు. మరి అటువంటి నీరు లభించాలి అంటే ముందు వెళ్ళి చెక్ చేసుకోవాలి, ముందు వెళ్ళి కష్టపడి అన్వేషించాలి. దానికి అనువుగా డిజైన్ చేసినటువంటిదే ఈ యొక్క ల్యాండర్ మరియు రోవర్. సో ఆస్ట్రేలియా రోవర్ని ఐస్పేస్ అనే సంస్థ తయారు చేస్తుంది. ఇంకా ఆ రోవర్కి పేరు లేదు. కాకపోతే ఆ రోవర్ని తీసుకెళ్లే ల్యాండర్ పేరు మాత్రం హకూతో అనే ల్యాండర్ ద్వారా ఈ రోవర్ని తీసుకువెళ్ళాలి అనేటటువంటి నిర్ణయం అయితే గతంలోనే వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం ఒకసారి చూసినట్లయితే చైనా. సో చైనా గత కొన్ని రోజులుగా ప్రతిరోజు కూడా ఏదో ఒక ఉపగ్రహాన్ని కానీ ఏదో ఒక అంతరిక్ష ప్రయోగాన్ని కానీ చేస్తూనే ఉంది. అలా వచ్చినటువంటి మరో ముఖ్యమైన ప్రయోగం ఏది అంటే 3 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లను చైనా లాంగ్ మార్చ్ 2D అనేటటువంటి తమ రాకెట్ని ప్రయోగించి అంతర్జాతీయంగా పట్టుకెళ్ళడం జరిగింది. ఇదేంటి అంటే మనకి ఇక్కడ ఈ చైనీస్ మిషన్ మనకి గతంలో చాలా రాకెట్ల ద్వారా ఈ లాంగ్ మార్చ్ సిరీస్లో ఎన్నో రాకెట్లను ప్రయోగించింది, ఎన్నో ఉపగ్రహాలని అంతర్జాతీయంగా అనేక దేశాలకు చెందిన ఉపగ్రహాలని కక్షలో పెట్టింది. ప్రస్తుతం మరో 3 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లని పెట్టింది లాంగ్ మార్చ్ 2D ద్వారా. కేవలం ఈ హెడ్డింగ్ మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకంటే ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవడం మన పరీక్షకు సంబంధించి అనవసరం. ఇక నెక్స్ట్ క్రికెట్ కోచ్ మరియు ద్రోణాచార్య అవార్డీ అయినటువంటి తారక్ సిన్హా గారు చనిపోయారు. ఎవరు ఈ తారక్ సిన్హా అంటే ఢిల్లీ జట్టులకు రంజీ కోచ్గా అనేక సంవత్సరాలు వ్యవహరించినటువంటి వ్యక్తి. ఈయన శిష్యుల్లో ప్రముఖంగా మనకి ఎవరు ఉన్నారు అంటే రిషబ్ పంత్తో పాటు మనకి శిఖర్ ధావన్, వీళ్ళకంటే ముందు ఆకాష్ చోప్రా, అలాగే అంజుమ్ చోప్రా మహిళా క్రీడాకారిణి. అంటే ప్రస్తుతం ఎవరైతే గత 15-20 సంవత్సరాలలో ఢిల్లీ తరపున రంజీలు ఆడి భారతదేశ జట్టుకు ఎంపికయ్యారో వాళ్ళందరికీ కూడా ఆయన్ని ముద్దుగా
ఉస్తాద్ జీ అని పిలుచుకుంటారు. ఉస్తాద్ జీ అని ఢిల్లీ వాళ్ళందరూ పిలుచుకునేటటువంటి క్రికెట్ కోచ్ మరియు ద్రోణాచార్య పురస్కార గ్రహీత అయినటువంటి తారక్ సిన్హా గారు మరణించడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి పూనం దలాల్ దహియా ప్రస్తుతం ఏఎస్బి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు హర్యానా రాష్ట్రంలో. ఆమె రచించినటువంటి మోడర్న్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ మోడర్న్ ఇండియా అనేటటువంటి పుస్తకం గతంలో పూనం దలాల్ దహియా ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఈ పుస్తకాలు ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఒక మంచి పుస్తకంగా కూడా గతంలో పేరు పొందింది. ప్రస్తుతం ఒక సీఎం విడుదల చేసిన పుస్తకంగా పూనం దలాల్ దహియా యొక్క మోడర్న్ ఇండియా అనేటటువంటి పుస్తకం వార్తల్లో నిలిచింది కాబట్టి ఖచ్చితంగా ఇది ముఖ్యమైనటువంటిది అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారు ఒక పుస్తకాన్ని అంటే అది చిన్న విషయం కాదు. సో మొత్తం మోడర్న్ ఇండియా సివిల్ సర్వీసెస్ కి సంబంధించి ఈ పుస్తకంలో సంపూర్ణ సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పూనం దలాల్ దహియా అనేటటువంటి వ్యక్తి రచించినటువంటిది మోడర్న్ ఇండియా. ఆ పుస్తకాన్ని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గారు విడుదల చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ముఖ్యమంత్రి ఘసియారీ కళ్యాణ్ యోజన అనేటటువంటి ఒక పథకం యొక్క లబ్ధిదారులతో డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో సంభాషించడం జరిగింది. ఏంటి ఈ పథకం అంటే, ఇందులో ఏదైతే మనకి క్యాటిల్ అంటే ఏంటి, పశువులకి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో పశువుల యొక్క మేత అత్యంత తక్కువ ధరకి సబ్సిడీ రూపంలో 25 నుంచి 30 కేజీల బస్తా 50 రూపాయలకి అంటే 30% సబ్సిడీతో పశువులకు పరిశుద్ధమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా వీళ్ళు పనిచేయడం జరుగుతోంది. మరి అందుకే దీన్ని ముఖ్యమంత్రి ఘాసియారీ, ఘాస్ అంటే ఏంటి అంటే గడ్డి లేదా పశువుల మేత అనేటటువంటి అర్థం. అంటే పచ్చగడ్డిని ఘాస్ అంటారు మనకి హిందీలో, ఉత్తరాఖండ్ స్లాంగ్లో. కాబట్టి ఘాసియారీ కళ్యాణ యోజన అంటే ఎవరైతే ఆ రాష్ట్రంలో పశువుల్ని పెంచుతున్నారో వాళ్ళకి 30% సబ్సిడీతో పశువుల మేతని అందించడం జరుగుతోంది. దాని లబ్ధిదారులతో ప్రస్తుతం మీటింగ్ పెట్టుకొని ఇంటరాక్ట్ అయ్యారు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు. ఇక ఇవ్వండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. తిరిగి రేపటి కరెంట్ అఫైర్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.